చైనా అధ్యక్షుడు నాకు తెలిసి లాంగ్ షీ జింగ్పిన్ అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయింది. నాకు తెలిసి 16 సంవత్సరాలు ఒక్కసారి కరెంట్ పోలేదు సార్. టు బి ఫ్రాంక్, ఇండియాలో రేపులు జరుగుతాయి, జైల్లో పెడతాం, బయటకు వస్తారు. చైనాలో అయితే జరగదు. ఆడు ఉదయం రేప్ చేశాడంటే సాయంత్రం జైల్లో పెట్టడం కాదు, ఆయన నూరేసేస్తారు అంతే జనాలు. రీజన్ లేకుండా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తామంటే అది రైట్ లేదు జనాలకి. ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేస్తారు అంతే. మీకు చెప్తే నమ్మరు. ఇండియన్స్ అంటే కొంతమందికి చైనాలో భయం, కానీ చైనాలో మీకు ఏం చెడు జరిగిందన్నా ఏం ఇబ్బంది జరిగినా రాదు, అక్కడ వాళ్ళు రానివాడు. ఏం ఎక్కువ తింటారు? ఇండియన్ ఫుడ్ ఏమి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు చైనీస్? కర్రీస్ అండి. ఇండియన్ ఎనీ కర్రీ చైనీస్ వాళ్ళు చాలా ఇష్టం. ఇండియన్ ఫుడ్ అంటే పాకిస్తానీస్ ఉంటారు అక్కడ చైనాలో ఎక్కువ అండి. పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ చైనాలో హ్యాపీగా ఉండొచ్చు అండి. అది చెప్తున్నాం కదండి, తప్పు చేయకుండా మనం ఆ లా ఒబే చేసి చక్కగా మన పని మనం చేసుకుంటే బెస్ట్ కంట్రీ అండి. ఇప్పుడు చైనాకి సంబంధించి చైనా అధ్యక్షుడు నాకు తెలిసి లాంగ్ టర్మ్ షీ జింగ్పిన్. ఎస్, ఆయనే లాంగ్ టైం కదా. లాంగ్ టైం అండి. అంటే ఆయన వచ్చిన తర్వాత ఇంకా డెవలప్ అయిందండి. సో ప్రజలు కూడా అందరూ ఆయనే ఉండాలని కోరుకోవడం, ఆ కమిటీ, ఆ బాడీ కూడా అంటే కమ్యూనిస్ట్ పార్టీ కదండి, వాళ్ళందరూ కూడా ఈయనే ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నారు. కాబట్టి మీరు అన్నట్టు హీఈస్ ద లాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చైనా అనమాట. ఆయన రన్ చేస్తున్నారు, ఆయనే ఉన్నారు. పవర్ చేంజ్ అవ్వడం ఆల్టర్నేటివ్ ఉంది అసలు అక్కడ? ఇక్కడ మనకి ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్, మేయర్ ఎలక్షన్స్ ఏమంటే ఒకటే లీడర్ అండి. ఊరికి ఒక ప్రోవిన్స్కి, అంటే ఇప్పుడు మనకి తెలంగాణ స్టేట్ ఎలాగో అలా ఒక స్టేట్కి ఒక మేయర్ ఉంటాడండి అంతే. అదే, ఆ మేయర్ రూల్ చేస్తాడు. అది కూడా ఆ ప్రెసిడెంట్ చెప్పిన ఆ రూల్స్ని ఇతను ఫాలో చేయాలండి. ఎవరికి ఇండివిజువల్గా పవర్ తీసుకునే రైట్ లేదు. వన్స్ ప్రెసిడెంట్ ఒక రూల్ పాస్ చేశారంటే మొత్తం అన్ని ప్రొవిన్సెస్ మేయర్లు అది ఫాలో అవ్వాలి. ఫాలో అవ్వకపోతే ఉరిశిక్ష లేదా జీవితఖైదు చేస్తారు. ఎవరికి ఫేవర్ చేయకూడదు. మీకు వైరస్ వచ్చినప్పుడు ఆ సిటీ మేయర్ కొద్దిగా నెగ్లిజెన్సీగా ఉన్నాడని అతనికి లైఫ్ వేస్తారు శిక్ష ఆల్రెడీ. ఇంకా జీవితకాలం కూడా అతని ఫ్యామిలీ మెంబర్స్ జైల్లో ఉండాల్సిందండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇస్తారండి, ఫ్యామిలీ మెంబర్స్తో సహా. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఫ్యామిలీ కూడా, ఎందుకంటే అతని వల్ల చాలా నష్టపోయిన దేశం అని చెప్పని అతను ఒక్కడే కాదు, అతను ఫ్యామిలీ కూడా పనిష్మెంట్ ఉండాలని చెప్పి ఫ్యామిలీ మొత్తం. ఎందుకంటే ఆ టైంలో లీ అనే డాక్టర్ ఆ వైరస్ వచ్చినప్పుడు ఆ మేయర్కి ఇన్ఫార్మ్ చేసాడండి, ఇది చాలా డేంజరస్ వైరస్లా ఉంది, ఇది మనం ఖచ్చితంగా ఇది కంట్రోల్ చేయాలంటే. ఆ టైంలో చైనీస్ న్యూ ఇయర్ అండి ఇది. అంటే చైనాలో చాలా బిగ్గెస్ట్ ఫెస్టివల్ అన్నమాట చైనీస్ న్యూ ఇయర్ అనేది. అందరూ బయటకు వెళ్తారు, అబ్రాడ్ వెళ్ళడం, ఎంజాయ్ చేస్తారు. ఈ టైంలో మనం కంట్రోల్ చేస్తే మన బిజినెస్ అంతా అయిపోతుంది, మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి అతను మేయర్కు నెగ్లెక్ట్ చేయడం వల్ల అది చాలా నష్టం జరిగింది కదా ప్రపంచానికి. అది చూసి వాళ్ళు ఇమీడియట్గా 1 వీక్ తర్వాతే అతన్ని జైల్లో పెట్టేశారు. ఈవెన్ చైనాలో అక్కడ చైనీస్ లోకల్ ఎవరైనా చైనీస్ గవర్నమెంట్కి ఎగైనెస్ట్గా కానీ, రూలింగ్కి ఎగైనెస్ట్గా కానీ ఎవరైనా పోస్ట్ చేసినా సోషల్ మీడియాలో వాళ్ళకి లైఫ్ వేసేస్తారండి. వాళ్ళ సోషల్ అకౌంట్ డిలీట్ చేసి లైఫ్ వేసేస్తారు అంతే. రైట్ లేదు ఎవరికి కూడా మాట్లాడడానికి. ఈవెన్ నెగిటివ్గా ఉన్నా కూడా క్వశ్చన్ చేయకూడదు అంతే. ఎందుకంటే చైనా గవర్నమెంట్ ఫీల్ అవుతుంది చైనీస్కి మనం కరెక్ట్గా గవర్నమెంట్ ఇస్తున్నామని. నాకు తెలిసి 16 సంవత్సరాలు ఒక్కసారి కరెంట్ పోలేదు సార్. వాటర్ ప్రాబ్లం లేదండి, రోడ్లు బ్లాక్ చేసి సంవత్సరాలు కన్స్ట్రక్షన్ లేదండి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటి కావాలంటే జనాలకి మంచి రోడ్లు కావాలి, హాస్పిటాలిటీ కావాలి, పవర్ కట్ లేకుండా ఉండాలి, వాటర్ ప్రాబ్లం లేకుండా ఉండాలి, సెక్యూర్డ్గా ఉండాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి చైనీస్ పీపుల్ గవర్నమెంట్ అడిగి రైట్ లేదని వాళ్ళు అనుకుంటారు. ఓకే, మీకు ఇంత కన్వీనియంట్గా మేము ఇస్తున్నప్పుడు మీరు ఇంకా మమ్మల్ని ఎగెనిస్ట్గా మాట్లాడితే ఎలా అని చెప్పి వాళ్ళు ఒప్పుకోరు. క్వశ్చన్ చేయడం అనేది క్వశ్చన్ చేయొచ్చు. అందులో నిజంగా ప్రాబ్లం అంటే జనాలకి అది నిజంగా క్వశ్చన్ చేస్తే వాళ్ళు చెక్ చేస్తారు, నిజంగా ఇది మనం చేయాలని చెప్పి చేస్తారు. రీజన్ లేకుండా గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తామంటే అది రైట్ లేదు జనాలకి. ఖచ్చితంగా వాడిని అరెస్ట్ చేస్తారు అంతే. సూపర్. ఇప్పుడు మనం ఉందండి, ఇప్పుడు టు బి ఫ్రాంక్, ఇండియాలో రేపులు జరుగుతాయి, జైల్లో పెడతాం, బయటకు వస్తారు. అది చైనాలో అయితే జరగదు. ఆడు ఉదయం రేప్ చేశాడంటే సాయంత్రం జైల్లో పెట్టడం కాదు, ఆయన నూరేసేస్తారు అంతే జనాల మధ్య అంతే అండి. ఆడవాళ్ళు ఏడిపించడం కానీ, లంచాలు తీసుకోవడం కానీ, మీకు నచ్చిన పని ఏదైనా ఎగెనెస్ట్ లా ఏం చేసినా కూడా సాయంత్రం అమలు అయిపోతుంది అంతే ఉరిశిక్ష ఇంకాడికి. అందుకే చెప్తాం కదా సార్, భయం ఉంది బాగా. భయం కాదు సార్, ఇంకా మీరు చెప్తే నమ్మరు ఇంకా అసలు. అంటే ఆ మాత్రం ఉండాలి కదండి. ఇప్పుడు అంటే జనరల్గా మాట్లాడుకుందాం, రేప్ చేస్తాడు ఒకడు, ఇప్పుడు మీకు చెప్తే నమ్మరు. ఇండియన్స్ అంటే కొంతమందికి చైనాలో భయం. నన్ను కూడా చాలామంది నా క్లాస్ రావడానికి కొంతమంది ఇబ్బంది పడతారు. న్యూస్ వచ్చేస్తుంది అక్కడ, ఢిల్లీలో ఒక 6 సంవత్సరాల పాపను రేప్ చేశారని, 6 నెలల పాపను రేప్ చేశారని వచ్చేస్తుంది. కానీ చైనాలో మీకు ఏం చెడు జరిగిందన్నా, ఏం ఇబ్బంది జరిగినా రాదు, అక్కడ వాళ్ళు రానివ్వరు. అంటే జరగదు అనుకోండి, బట్ చెప్తున్నాను. వాళ్ళు చూసి ఇదేంటి విజయ్, మీ ఇండియా వాళ్ళు అందరూ రేప్ చేసేస్తారట కదా,
అలా అనొద్దు, మీరు ఇండియా వాళ్ళు అందరూ అనొద్దు. ఎవడో ఇప్పుడు ప్రతి కంట్రీలో కూడా బ్యాడ్ పీపుల్ ఉంటారు, అందరూ అలా ఉంటారు కదా. మరి అలాగైతే ఇండియన్స్ మొత్తం టాప్ రూల్ చేస్తున్నారు, గూగుల్ సీఈఓ ఇండియన్, ఇలా అన్నీ ఒకటి లెస్ చెప్పాను. అదే కరెక్టే, బ్యాడ్ చాలా ఫాస్ట్గా వస్తుంది కదా విజయ్. అదే లేదండి, ఎవరో ఒకరిద్దరు చేస్తున్నారు మీరు కంట్రీని బ్లేమ్ చేయడం తప్పని. అలాగా ఇప్పుడు అక్కడ ఏమైనా క్రైమ్ చేసినా కూడా ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. ఇమీడియట్గా యాక్షన్, అక్కడ భయపడడం కానీ, పోలీసులు భయపడడం కానీ, లీడర్స్కి భయపడడం కానీ అలాంటిదే ఉంటుంది. ఒకటి తప్పు చేసేటట్టు కంప్లైంట్ చేస్తే ఇంకా అయిపోయింది, ఇంకా పని అంతే అక్కడ. అలా ఉంటుంది చైనాలో. సూపర్. ప్రపంచంలో మీకు ఎక్కడ కూడా ఇలా ఉండదండి. ఎన్ని కంట్రీలు చూసారు మీరు? నేను ఒక 10 కంట్రీస్ పైన చూసాను. నాకు అంటే నా స్టూడెంట్స్ కూడా చాలా అదర్ కంట్రీస్లో ఉన్నారు, కెనడా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, కొన్ని కంట్రీస్ నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళ కల్చర్ కూడా నేను షేర్ చేసుకుంటాను ఒక్కొక్కసారి. కొన్ని న్యూస్ చూస్తాను, నా ఫ్రెండ్స్ కొన్ని షేర్ చేస్తారు, నేను కొన్ని వెళ్ళాను. అవన్నీ చూసిన తర్వాత అర్థమైంది చైనా ఈజ్ బెస్ట్ కంట్రీ. ఆఫ్ కోర్స్ ఇండియా ఈజ్ బెస్ట్ కంట్రీ. కాకపోతే ఇలాంటి ఒకరిద్దరి వల్ల దేశానికి కొద్దిగా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు ఇండియా అనేది చాలా గొప్ప దేశం. అంటే ఎంతో ఇప్పుడు చాలామంది అదర్ కంట్రీస్ మన ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతారు, మన దేవుళ్ళని పూజిస్తారు, మన యోగా నేర్చుకుంటారు, మన ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం, ఇండియన్ మ్యూజిక్ అంటే ఇష్టం, ఇండియన్ మూవీస్ అంటే ఇష్టం. ఏమి ఎక్కువ తింటారు? ఇండియన్ ఫుడ్ ఏమి ఎక్కువ ఎంజాయ్ చేస్తారు? చైనీస్ కర్రీస్ అండి, ఇండియన్ ఎనీ కర్రీ చైనీస్ వాళ్ళు చాలా ఇష్టం ఇండియన్ ఫుడ్ అంటే. అవునా? నా ఫ్రెండ్స్ ఒక్కోసారి మా ఇంటికి వచ్చి నన్ను ఉండమంటారు ఇండియన్ ఫుడ్. సార్ మాకు ఈరోజు తినాలని ఇండియన్ ఫుడ్ అంటే మా ఆవిడతో వండిస్తే వాళ్ళు తింటూ ఉంటారు అప్పుడప్పుడు. ఇండియా వాళ్ళంటే చాలా ఇష్టం ఉండే చైనీస్ వాళ్ళకి. చాలా మంది తెలియదు, చైనీస్ వాళ్ళకి ఇండియా వాళ్ళంటే చాలా ఇష్టం వాళ్ళకి. అంటే మొన్నటివరకు ఇండియా బ్యాన్ చేసింది చైనీస్ వాళ్ళు రాకుండా, ఈ మధ్యనే వాళ్ళకి మళ్ళీ వీసాలు ఇష్యూ చేస్తే మళ్ళీ చాలా మంది వస్తున్నారు. పాకిస్తానీస్ ఉంటారు అక్కడ చైనాలో? ఎక్కువ అండి, పాకిస్తాన్ వాళ్ళు ఎక్కువ, చైనాలో ఎక్కువ ఉంటారా? ఎక్కువ. అక్కడ రూల్స్కి మరి ఎట్లా ఉంటారు? తట్టుకొని ఉండగలుగుతారు? ఉండారండి, చైనాలో ఎవరైనా కూడా చైనీస్ లాకి కట్టుబడి ఉండవలసిందే. మన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంటే అవదండి అక్కడ. తాట తీస్తారు చైనీస్ వాళ్ళు అంతే. హ్యాపీగా ఉండొచ్చు అండి, అని చెప్తున్నాను కదండి. తప్పు చేయకుండా మనం ఆ లా ఒబే చేసి చక్కగా మన పని మనం చేసుకుంటే బెస్ట్ కంట్రీ అండి. తెలుగు వన్